హాయ్ అండి. ఇది వచ్చేసి గమ్‌తో లైనింగ్ పీస్‌ని, మెయిన్ పీస్‌ని ఎలా జాయిన్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వెళ్తుందనమాట. ఇక్కడ వచ్చేసి నేను లైనింగ్ పీస్‌కి గమ్‌ని జాయిన్ చేసుకున్నాను. ఇలా గమ్‌ని అంటించిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మెయిన్ పీస్‌కి ఇలా ఉల్టా వేసేసుకొని మనము చూడండి ఇలా పెట్టేసుకుని అద్దేసిన తర్వాత ఐరన్ ఉంటే ఐరన్ చేసుకోవచ్చు. ఐరన్ లేకపోయినా కొంచెం ఒక 5 మినిట్స్ అలా వదిలేసామనుకోండి అదే ఆరిపోతుంది. ఇలా ఆరిపోయిన తర్వాత చూసుకుంటే మనకి చాలా నీట్ ఫినిషింగ్‌గా ఉంటుందన్నమాట. మనం స్టిచ్ చేసుకునే దానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. చూడండి అస్సలు ముడతలు అనేవి ఎక్కడా రావన్నమాట. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా, సేమ్ ఫ్రంట్కి హ్యాండ్స్ కూడా సేమ్ ఇలానే జాయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ అరేంజ్ చేశాను కదా, ఇక్కడ ఎక్కడైనా ముడతలైనా ఉంటే మనము ఇలా మెయిన్ పీస్ మీద పెట్టైనా అటాచ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ వచ్చేసి చూడండి మొత్తం జాయిన్ చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనము ఇలా కట్ చేసేసుకోవడమేనండి. చాలా నీట్ ఫినిషింగ్తో వస్తుంది. పని అనేది ఇప్పుడు 1 అవర్లో చేయాల్సిన పని హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది అనమాట. అలా ఉంటుంది. చాలా బాగా నచ్చిందండి. ఇది ఎవరు కనిపెట్టారో చాలా బాగా నచ్చిందండి. చూడండి ఇలా అరేంజ్ చేసేసిన తర్వాత ఫినిషింగ్ అనేది ఎలా ఉందో చాలా నీట్గా ఉంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.